చిరంజీవి గారిని మీరు 'పున్నమిలాగు' అని సినిమాల్ని చూసి అడ్మైర్ చేసిన మీరు 'గాడ్ ఫాదర్' లో సినిమాలో నటించారు. ఈ డిఫరెన్స్ మీకు ఎలా అనిపించింది? ఎలా లేదండి, ఇప్పుడు ఆయన స్టేజ్ మీదకి వస్తే వీళ్ళు విజిల్స్ నడక ఆయన మళ్ళీ స్టైల్గా అలా చేసి ఇలా తిరిగాడంటే మళ్ళీ అని లేస్తున్నారంటే అంత డెడికేటెడ్ ఉన్నట్టు లెక్కండి మనకి. ఆ డెడికేషన్లో మాకు ఒక 10% ఉన్నా కూడా మేము ఇంకొక 15-20 సంవత్సరాలు ఇండస్ట్రీలో లైవ్లీగా ఇలా నడవచ్చు, సస్టైన్ అయి నడవచ్చు. అది అందుకోసం మాత్రం వాళ్ళు ఇప్పుడు హీరోలు, యంగ్ హీరోలు, ఇప్పుడు సూపర్ స్టార్ హీరోలు కూడా వాళ్ళు మోటివేట్ అయ్యింది. వాళ్ళని మోటివేట్ చేసినట్టే లెక్క. డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు ఆయన. 150 నుంచి కూడా మళ్ళీ ఆయన సెలెక్షన్ కూడా అన్నిటిని మళ్ళీ టచ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు చేస్తున్న సినిమాలని బట్టి చూస్తే మీరు ఆయన ఇంకా ఎటువంటి క్యారెక్టర్లో చూస్తే బాగుంటుంది? మళ్ళీ అండి అప్పుడు ఘరానా మొగుళ్ళలో చేసిన క్యారెక్టర్ మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం చేస్తున్నాడు అండి ఆయన. కామెడీ అసలు 70 yearsలో ఆ కామెడీ టీంజ్ మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలంటే అసలు మళ్ళీ అంటే ప్రూవ్ అంటే అసలు పోలేదు కదా ఆయనది కదా. ఆయన కామెడీ ఇప్పుడు మళ్ళా ఘరానా మొగుడు చూసామండి. అప్పుడు మేము కుర్చీలోంచి లేచి ఇరగబడి నవ్వుకుంటూ కింద పడిపోయిన మనుషులు కూడా ఉన్నారు థియేటర్స్ లో. బిగ్ హిట్, అసలు మామూలు హిట్ కాదు, బిగ్ హిట్. అలాంటి కామెడీకి ఇప్పుడు కూడా డైరెక్టర్లు అలాంటి డైలాగ్స్ రాసి ఆయనతో ఆ క్యారెక్టర్లు ఇప్పుడు చేపిస్తున్నారంటే ఆయన డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇంకెవరు టచ్ చేయలేరండి. ఆయన కామెడీ కావచ్చు, సీరియస్ క్యారెక్టర్స్ కావచ్చు. సైరా నరసింహారెడ్డి దగ్గర నుంచి ఈజ్ డిఫరెంట్. అంతకుముందు మనకి ఠాగూర్లో డిఫరెంట్, ఇంద్రా వేరు. ఇవన్నీ ఒక్కొక్కటి మనం చూస్తూ ఉంటే అసలు ఆయన స్పృశించని క్యారెక్టర్ లేదు అసలు. అన్ని రసాలని టచ్ చేసుకుంటే అన్నిటిలోనూ సక్సెస్ అయ్యారు. అన్నిట్లో సక్సెస్. చెప్పులు కుట్టేవాడి దగ్గర నుంచి ఏ క్యారెక్టర్ వేసిన అదేనండి గొప్పతనం. ఏంటంటే ఆ ఫిట్నెస్, అది ఏ క్యారెక్టర్ వేసిన. ఈ క్యారెక్టర్కి ఇంద్రాలో ఫ్యాక్షనిస్ట్ చేసిన, విశ్వనాథ్ గారి సినిమాలో చెప్పులు గుట్టకు ఒదిగిపోవటం అండి. క్యారెక్టర్లో ఇంకా మనిషి కనపడకుండా క్యారెక్టరే కనపడటం. అది అసలు అది ప్రతి క్షణం ఎవరన్నా ఈ యాక్టర్ని చేసుకోవాలనుకుంటే ఇండియా వైడ్ తీసుకుంటే ఒకళ్ళకి అమితాబ్ బచ్చన్ ఇష్టం ఉండొచ్చు, ఇంకొకళ్ళకి మమ్ముట్టి ఇష్టం ఉండొచ్చు. మమ్ముట్టి గారు కూడా అండి, మమ్ముట్టి అంటే నేను యాత్రలో 43 days చేశానండి మమ్ముట్టి గారితో. ఆయన కూడా అసలు ఎంత గ్రౌండ్, ఒక మనిషి ఎంత 6-7 సార్లు అంది నేషనల్ అవార్డు విన్నర్ అండి. కానీ పక్కన నేను నిలబడి ఉంటే కుర్చీ తెప్పించి కూర్చో అనే రేంజ్ అయింది. అలాగే ఇక్కడ తెలుగులో ఒక బాలకృష్ణ గారు, ఒక చిరంజీవి గారు, వీళ్ళు ఒక తమిళ్లో తీసుకుంటే రజనీకాంత్ గారు, ఎవరికి ఏది ఇష్టం ఉన్నా ఈ 5-6 మందిలో చిరంజీవి గారు అంటే ఇష్టం లేకుండా వాళ్ళ పేర్లు చెప్పి ఆర్టిస్ట్ నాకు తెలిసి ఉండడండి. తెలుగు కాదు, మలయాళానికి, ఇతర లాంగ్వేజ్కి వెళ్తే హిందీతో సహా ఆయన డ్యాన్స్కి ఫ్యాన్స్. ఈవెన్ అమితాబ్ బచ్చన్ కూడా డైరెక్ట్గా చెప్పాడు వాట్ ఏ డ్యాన్స్ యారా అని. సో కాబట్టి అలాంటి వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా నేను వచ్చి ఇంటర్వ్యూ చేయటం, ఆయన గురించి 2 మాటలు అంటే నా మనసులో ఉన్నాయి మీ ద్వారా చెప్పగలగటం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.